హాయ్ హలో నమస్తే అండి. కేఎల్వి క్రియేషన్ థాట్స్‌కు స్వాగతం. ఈ ఈరోజు కాలంలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని అందరూ ఆలోచిస్తుంటారు. వీడియో ఎడిటింగ్ చాలా సింపుల్ అండి. చాలా సింపుల్‌గా చేయొచ్చు. అది మన మొబైల్‌లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా అండి? వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి? ఏంటి? దాంట్లో సౌండ్స్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలి? అనేది మొత్తం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఏం లేదండి, ఇన్‌షాట్ యాప్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్లే స్టోర్ ద్వారా వీడియో ఎడిటింగ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌కి ఎలాంటి డబ్బులు పెట్టనవసరం లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను మీకు. ప్లే స్టోర్‌కెళ్ళి మీ మొబైల్‌లో ఇన్‌షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా మొబైల్ ఇన్‌షాట్ యాప్ ఉంది. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయంగానే 3 వస్తాయండి. వీడియో, ఫోటో, గ్యాలరీ. ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చండి. వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ అవి చేసుకోవచ్చు. మనం వీడియోకి వెళ్దాం. ఇట్లా న్యూ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఏదైనా రికార్డ్ చేసుకున్న వీడియో ఉంటే దాన్ని టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసి ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, ఆ గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వీడియో వస్తుందండి. ఆ వీడియో రాగానే మనం ఇటు లెఫ్ట్ సైడు క్యాన్వా అని ఉంది చూడండి. ఆ క్యాన్వా మీద క్లిక్ చేసి మనకి ఏ సైజులో కావాలి అంటే యూట్యూబ్ కావాలా లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావాలా అనే సైజులను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మై మ్యూజిక్ ఉంటుంది, అంటే మనం గ్యాలరీలో సేవ్ చేసుకున్న మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఏదైనా మనం గ్యాలరీలో తీసుకున్న మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే పిల్లలు ఏడ్చినట్టు అలాంటి ఎఫెక్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి. అవి కూడా మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్కి. ఇంకొకటి ఏంటంటే రికార్డింగ్ కూడా ఉంటుందండి. రికార్డింగ్ మన ఓన్ వాయిస్ ఇవ్వటానికి ఇక్కడే రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ ఇట్లా స్టార్ట్ అయిపోవటం మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ వీడియో ఎడిటింగ్కి అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో చూసుకుంటే చూడండి, వాయిస్ పెంచుకునేది, వాయిస్ తగ్గించుకునేది చాలా ఉంటాయి. వాయిస్ పెంచుకునేది, స్పీడప్ ఉంటుంది, వాల్యూమ్ తగ్గించుకునేది, వాల్యూమ్ పెంచుకునేవి అన్నీ ఉంటాయి. మనం స్పీడ్ ఎంత డ్యూరేషన్ పెట్టుకోవాలి, ఎంత డ్యూరేషన్ తగ్గించుకోవాలి అనేది మొత్తం దీంట్లోనే అన్నీ ఉంటాయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి దీంట్లోనే, అన్నీ ఉన్నాయి. వీడియో ఎడిటింగ్కి సంబంధించిన మొత్తం చూసుకుంటే అన్నీ ఉన్నాయి. మనం దీంట్లో మన వీడియో క్లారిటీ బాగలేకపోయినా, క్లారిటీ ఉన్న కొంచెం పెంచుకోవటానికి క్లారిటీగా అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూసుకుంటే మీరు ఎలాంటి వీడియోనైనా బాగా నీట్గా ఎడిట్ చేసుకునే ఫెసిలిటీసు ఈ ఇన్‌షాట్ యాప్లో ఉన్నాయి. కట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, బఫర్ చేసుకోవచ్చు. అన్నీ మన ఈ యానిమేషన్స్ ఉంటాయి, కిందకి మీదకి వెళ్ళేదానికి యానిమేషన్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు ఈ యాప్లోనే. నేను ప్రస్తుతం ఈ యాప్లోనే ఎడిటింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ ఈ యాప్లో. ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదండి. మీరు ఇలా చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే అక్కడ గ్రీన్ సింబల్ నొక్కితే డౌన్లోడ్ అయిపోతుందండి వీడియో. డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలోకి వస్తుంది. గ్యాలరీలోకి రావటం మనం ఇన్స్టాగ్రామ్లో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో పోస్ట్ చూశారు కదండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ.